దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. సుమారు 2 నెలల నుంచి దేవుడు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క ఆదివారం కూడా ఆ అంశం గురించే మాట్లాడుకుందాం. దానియేలు 9:9. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. యెహోవా కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. సో మనం మాట్లాడుకుంటున్న అంశం క్షమాపణ. అందు నిమిత్తమే ఇదే వాక్యంలో దానియేలు 9:9 యెహోవా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు ఆధారం. ఆదియందు దేవుడు ఏముంటుంది వాక్యం? యోహాను సువార్తలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనకు ఒక రూపం ఉంది అని ఆ యొక్క రిఫరెన్స్లో లేదు. మనుషులు దేవుని యొక్క స్వరూపము చొప్పున ఏర్పాటు చేయబడి ఉన్నారు. సో దేవుడు ఎలా ఉంటాడంటే మనిషి ఎలా ఉంటాడో అలాగే దేవుడు ఉంటాడు. ఎందుకంటే నరుడి యొక్క రూపం దేవుడి యొక్క రూపానికి అనుకూలముగా యాజ్ ఇట్ ఈస్ దేవుడే ఆయన యొక్క చేతిలో నిర్మించి ఉన్నాడు. కానీ ఈ యొక్క సృష్టి యావత్తుకు మూలం దేవుని యొక్క వాక్యం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యము ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈక్వల్ టు వాక్యం. సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే మనకి దేవుడా కాదా? ఈ యొక్క గ్రంథమే కదా మనకి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? ఈ యొక్క గ్రంథమే. యెహోవా దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథమే. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎవరు అంటే ఈ యొక్క వాక్యమే. ఈ యొక్క వాక్యములో దేవుడి యొక్క క్షమాపణ గురించి ఎలా రాసిందో, ఎటువంటి వేరియేషన్స్ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఎలా విభాగించబడి ఉన్నది? పాత నిబంధన మరియు కొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథంలో ఉన్న క్షమాపణకి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న క్షమాపణకి ఏదైనా డిఫరెన్స్ లేకపోతే వ్యత్యాసం సంథింగ్ ఏదో తెలుగు లేదంటారు, ఉందా లేదా? మీరు చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది సేవకుల ద్వారా దేవుడి గురించి లేఖనములు మీరు అందరూ వింటున్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న క్షమాపణకి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న క్షమాపణకి ఎటువంటి తేడా ఉందా? డిఫరెన్స్ ఉందా? ఏముందో చెప్పండి. అందరూ చెప్పాలి, ఒక్కొక్కరు చెప్పండి. అప్పట్లో పాపం చేసి దేవుడి దగ్గర బలియాగంగా జంతువులను వాటిని బలియాగంగా అర్పించి దేవుడి దగ్గర క్షమాపణ పొందేవాడు. ఇప్పుడు మన హృదయాన్ని ఆయనకి అర్పించి క్షమాపణ పొందేవాడు. ఓకే, సరే, కరెక్ట్. ఇంకా నువ్వు చెప్తామా? సేమ్ ఆన్సర్ అంట, కరెక్ట్. కుమారక్క, వినయ్, అప్పుడు పాత నిబంధన కాలంలో లెటర్ రాసి అది కోపాంశం అట్లా ఇచ్చేసి చేసేవాడు. తర్వాత ఏసయ్య చెప్పిన నిలవని నీ పొరుగువారిని ప్రేమించమని దాని నుంచి వినయ్ కరెక్ట్. కుమారక్క చెప్పు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసిన ప్రతి పాపమైన, దోషమైన, అపరాధమైన కోడెలు, గొర్రెలు, మేకలు, పావురాల రక్తంతో క్షమాపణ యాజకుల దగ్గరికి చేసుకున్నాడు. ఇప్పుడైతే యేసు ప్రభువయ్య రక్తం కాల్చిన దగ్గర నుంచి దేవుడు తన పిల్లలు ఎప్పుడైతే అయ్యా మాట తప్పైపోయింది, తెలియజేసాను క్షమించమంటే వెంటనే దగ్గర తీసుకొని ఆయన క్షమించే దేవుడు, జాలిగలిగిన దేవుడుగా ఉన్నాడు. నేను అడిగిన క్వశ్చన్ క్షమాపణలో తేడా ఉందా లేదా అని. విశాలి కానీ, కుమారక్క కానీ, సీతమ్మ గారు కానీ, ఈ ముగ్గురు చెప్పింది ఏంటంటే
క్షమాపణ అందులోనూ క్షమాపణ మనం అనుగ్రహింపబడాలంటే పాత నిబంధన గ్రంథంలో ఎలా పాప పరిహార్థం జంతువులను ఇస్తారో కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమాపణ అనుగ్రహింపబడేను. నేను అడిగిన ప్రశ్న పాప పరిహార్థమై ప్రొసీజర్ ఏంటి నేను అడగల. క్షమాపణలో యెహోవా దేవుడి యొక్క క్షమాపణ కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడి యొక్క క్షమాపణ కానీ డిఫరెన్స్ ఉందా లేదా? పాప పరిహార్థం నేను అడగల. జంతువుల యొక్క బలి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి పాత నిబంధన గ్రంథంలో రెండుకి తేడా ఓకే. దాని నిమిత్తమే క్షమాపణ అడుగుతున్నారు ఓకే. ఎలా పాప పరిహార్థం అవుతుంది అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఎలా క్షమాపణ పొందుకోవాలి అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఎలా క్షమాపణ పొందుకోవాలని అడగల. యెహోవా దేవుడి యొక్క క్షమాపణకు లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణకు ఎటువంటి తేడా ఉందా అని అడిగాను నేను. తేడా లేదు. ఎందుకు లేదు? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే ఆదరణకర్త మరియు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది ఒక వాక్యం, అలాగే అదే వాక్యం కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఏముంటుంది? మలాకి 3:6. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చదవండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను కైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేవుని విషయంలో తిరుగుదమని మీరందరూ దేవుడు. చాలు ఒక నిమిషం. అందరూ తీసారా బైబిల్? మలాకి 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను. అది అండర్లైన్ చేసుకోండి. మనిషి కాదు మార్పు ఉండడానికి. సంతోషం వస్తే స్తుతించే మనస్తత్వం కలిగిన మనిషి కాదు. దుఃఖం వస్తే స్తుతించే మనస్తత్వం కలిగిన వాడు కాదు. మార్పు లేనివాడు. మార్పు లేనితనం అంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. యాక్చువల్లీ మర్చిపోయాను. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం చెప్పటానికి నరులను నేను ఏ పాటి వాడను ప్రభు. ఎన్నిక లేని వాడను, తృణీకరింపబడిన వాడను, బలహీనులను, బుద్ధిమాన్యం కలిగిన వాడను, నోటి మాట మాంద్యము కలిగిన వాడను, వెర్రివాడను ప్రభు. అయా, లోకమునకు సిగ్గు కలుగు చేయుటకే నువ్వు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటావని నీ యొక్క లేఖనములు చెప్పుచున్న ప్రకారము నీ యొక్క మాట చొప్పున నేను నిలబడలేదు ప్రభువా. నీ యొక్క మాట చొప్పున నువ్వే నన్ను నిలబెట్టి ఉన్నావు ప్రభు. నేను కాదు ఇక్కడ ఉంది, నేను కాదు ఇక్కడ నడిపించుచున్నది, నేను కాదు ఇక్కడ మాట్లాడుచున్నది, నేను అంటూ ఏమీనూ లేదు ప్రభువా. నీ చిత్తము చొప్పున ఈ క్రియ నువ్వు జరిగించి ఉన్నావు. నీ చిత్తము చొప్పున ఇక్కడ ఈ యొక్క సంఘము నువ్వు నిర్మించి ఉన్నావు. నేను ఏ పాటి వాడను? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నరుడుగా శరీరధారిగా ఉన్న నా యొక్క శరీరమును, నా యొక్క అవయములో ఉన్న ఆ యొక్క నోటిని నువ్వు స్వాధీనపరుచుకొని దేవుడి యొక్క మహిమ స్వరూపముగా ఉన్న నీ యొక్క వాక్యమును నరుడుగా ఉన్న నా యొక్క నోటి ద్వారా నువ్వు మాట్లాడించుచున్న విధానాన్ని బట్టి వినుచున్న నీ బిడ్డలందరికీ వారి యొక్క హృదయములు మీరే తెరిచి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ యేసు యొక్క కృప చొప్పున అనుగ్రహింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మార్పు ఉన్నట్లయితే లయమైపోయేవాళ్ళుగా. మరి మనమందరం అబ్రహాం గారి సంతానమేగా. అబ్రహాం, యాకోబు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? యాకోబుకు ఇంకో పేరు
యాకోబుకి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పేరు ఇజ్రాయిలు. మనమందరము కూడా ఇజ్రాయేల్ జనాంగమే, మనమందరము కూడా యాకోబు సంతతి వాళ్ళమే, మనమందరము కూడా అబ్రహాము యొక్క వంశంలో చేర్చబడిన వాళ్ళమే. యెహోవా మార్పు లేని వాడు కనుక మనమందరము లయము కాలేదు. లయం కాలేదంటే లయము కాలేదు, చేసిన తప్పు బట్టి లయం అవ్వాలి, పాపం బట్టి మరణశిక్ష అనుగ్రహింపబడాలి, మనందరం పొందుకోవాలి. అలా కాకుండా మనందరం సజీవులుగా ఉన్నట్లయితే, దేనివల్ల మనందరం సజీవులుగా ఉన్నాం, దేనివల్ల మనందరం క్షమించబడుతున్నాము, దేని వలన మనము నిత్యాగ్నిలో పడకుండా సజీవులుగా ఉంటామంటే నా ఉద్దేశం భూలోకంలో ఇప్పుడు మనకు కలిగిన ఆయుష్ బట్టి ఉంటాం కాదు. సజీవులుగా అంటే తరతరములు నిరంతరములు, శారీరకంగా మనం మరణించినా కూడా మనము బ్రతికి ఉంటాం. ఎక్కడ? దేవుని యొక్క జ్ఞాపకార్థ పుస్తకము దానికన్నా ముందు పరలోకములో ఆయన సమ్ముఖమునందు మనందరం బ్రతుకుంటాం. దీనికి కారణం ఏంటి? యెహోవా మార్పు లేని వాడు. ఇది పాత నిబంధన గ్రంథం. మనం మాట్లాడుకున్న అంశము క్షమాపణ గురించి. ఆ యొక్క క్షమాపణ పాత నిబంధనలో మరియు కొత్త నిబంధనల గ్రంథం రెండింటిలో మధ్య డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాం. క్షమాపణలో ఎటువంటి మార్పు లేదు కాబట్టే ఇజ్రాయేలుగా యాకోబుగా ఆయన సంతతిగా ఉన్న మనమందరము కూడా లయము అవ్వట్లేదు, మనమందరము సజీవులుగానే ఉన్నాం. దీనికి కారణము దేవుడు యెహోవా యొక్క క్షమాపణలో ఎటువంటి మార్పు లేదు. ఇది పాత నిబంధన గ్రంథం. సేమ్ థింగ్ కొత్త నిబంధన గ్రంథంలో చూద్దాం. హెబ్రీయులు 13:8. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. చాలండి. నేను అడిగిన ప్రశ్న ఏంటి? పాత నిబంధన గ్రంథంలో ఉన్న క్షమాపణకు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న క్షమాపణకు ఎటువంటి తేడా లేదంటే ఎటువంటి డిఫరెన్స్ ఉందా లేదా నేను అడిగా. డిఫరెన్స్ ఉన్నట్లయితే ఇలా వాక్యం ఉంటుందా? నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని వాక్యం అలా ఉండాలా? పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు యొక్క క్షమాపణ ఎలా ఉండేది, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ ఎలా ఉంటుంది అని అలా రాసి ఉండాలిగా. అలా రాసి లేదు. అక్కడ క్షమాపణనే కాదు, కృప గురించి మాట్లాడుకున్నా, ప్రేమ గురించి మాట్లాడుకున్నా, శిక్ష గురించి మాట్లాడుకున్నా ప్రతిదీ కూడా నిన్న అనే ఒక పదం బదులు పాత నిబంధన గ్రంథం పెట్టుకోవచ్చు. మనుషుల యొక్క గతకాలము ఎందుకు పాత నిబంధన గ్రంథం పెట్టచ్చు? నిన్న అంటే ఇప్పుడు నా వయసు 38, నిన్న అంటే నిన్నటి రోజు పెట్టుకోవచ్చు, లేకపోతే నిన్న గడిచిన సంవత్సరం పెట్టుకోవచ్చు, నా ముందు జనరేషన్ పెట్టుకోవచ్చు. కానీ కింద దీని కంటిన్యూషన్ వాక్యంలో ఏముంటుంది? యుగ యుగములు. నేను ఈ యుగంలో ఉన్నా. గడిచిన యుగంలో వాక్యం మారిందా? 2 యుగాల ముందు వాక్యం మారిందా? 2 సంవత్సరాలు, ఇప్పుడున్న సంవత్సరం ఏంటి? 2023. 2023 వరకు వాక్యం ఒక రకంగా ఉందా? 2023 సంవత్సరాలు గడవక ముందు ఇంకో వాక్యం ఉందా? లేదు. వాక్యంలో మార్పు లేదు. యుగ యుగములు వాక్యం ఒకటే. నిన్న ఒకటే. నేడు నా ఆయుష్ బట్టి నేడు, నీ ఆయుష్ బట్టి నేడు, మీ అందరి ఆయుష్ బట్టి నేడు. రేపు మీ యొక్క ఆయుష్, భవిష్యత్తులో మీ యొక్క ఆయుష్, భవిష్యత్తులో మీ ఒక వంశంలోంచి జన్మించిన మీ యొక్క గర్భవాసం ఉన్న మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ పిల్లల పిల్లల పిల్లలు, అలా నెక్స్ట్ తరములు అవ్వచ్చు, నెక్స్ట్ యుగం అవ్వచ్చు. మనుషులు మారుతారు, మనుషులు మారుతూనే ఉంటారు, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, యుగములు గడుస్తూనే ఉంటాయి. కానీ మారని వాడు దేవుడు. ఆయనలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన క్షమాపణ నిన్న ఒక్కటే రీతిగా ఉంది, నేడు ఒకటే రీతిగా ఉంది, రేపు ఒక్కటే రీతిగా ఉంది. క్షమాపణలో ఎటువంటి మార్పు లేదు. క్షమాపణలో ఎటువంటి మార్పు లేదు అనుకున్నప్పుడు మరి సౌలు గారి జీవితంలో దేవుడు ఎందుకు సౌలు గారిని తృణీకరించాడు?
సౌలు గారి గురించే కదా సుమారు 40 పైన మాట్లాడుకోలేదా వినయ్? సౌలు గుర్తురాలేదా? దేవుడు పలానా ఒక ఊరికి వెళ్ళి అమాలేకుల దగ్గరికి వెళ్ళి అందరినీ హతం చేయమంటే హతం చేయలేదు కదా. అక్కడ రాజుని అలాగే శ్రేష్టమైన జంతువులందరినీ చంపకుండా కాపాడతాడు. దాన్ని బట్టి దేవుడు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా, ఒక ఛాన్స్ కాదు 2 ఛాన్సులు కాదు, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా సరే ఎక్కడా కూడా సౌలు ఆ యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో మనం అపోస్తులైన పేతురు గారి గురించి మాట్లాడుకున్నాం. పేతురు గారిని దేవుడు ఆ యొక్క అధ్యాయంలో 14వ అధ్యాయం అవ్వచ్చు, ఇంకా చాలా అధ్యాయంలో కూడా అల్ప విశ్వాసని, సాతానా అని, ఇంకా చాలా విధాలుగా దేవుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు అతని గురించి మాట్లాడారు. కానీ ఆయన క్షమింపబడ్డాడు. ఇక ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితం మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు క్షమాపణ పొందుకున్నారు, ఒకరు పొందుకోలేదంటే దేవుడు క్షమాపణ అనుగ్రహించలేదని ఆ మనుషులు క్షమాపణకి అర్హులు కాదని అర్థమా? ప్రశ్న అర్థమైందా? క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి రావాలి. పౌలు గారు క్షమాపణ, సౌలు రాజు క్షమాపణ పొందుకోవాలా, తృణీకరింపబడి ఉన్నాడు. పేతురు క్షమాపణ పొందుకున్నాడు. దీనికి కారణం యెహోవా దేవుడా, లేకపోతే సౌలు యొక్క ప్రవర్తన, లేకపోతే పేతురు యొక్క ప్రవర్తన? మనం మాట్లాడుకుంటున్న వాక్యం ఏంటి? నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే క్షమాపణలో వెంట్రుకవాసి సైతం మార్పు ఉండదు. యుగములు తరతరములు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం మలాకీ గ్రంథంలో ఒక్కటే రీతిగా ఉన్నాడని స్పష్టంగా రాసింది. కొత్త నిబంధన గ్రంథము హెబ్రీయులు రాసిన పత్రికల్లో స్పష్టంగా రాసింది, యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇక్కడ సౌలు పొందుకోలేదంటే సౌలు యొక్క హృదయాన్ని బట్టి దేవుడు అతనికి క్షమాపణ అనుగ్రహించాల. పేతురు గారు క్షమాపణ పొందుకున్నారు అంటే పేతురు గారి యొక్క హృదయమును బట్టి, ప్రవర్తనను బట్టి దేవుడు ఆయనకు క్షమాపణ అనుగ్రహించి ఉన్నాడు. దేవుడిలో మార్పు లేదు, విశ్వాస పరిమాణం మార్పు ఉంది. దేవుడిలో మార్పు లేదు, నరుడి యొక్క క్రియలలో మార్పు ఉంది. దేవుడిలో మార్పు లేదు, నరుడి యొక్క ప్రవర్తనలోనే మార్పు ఉంటుంది. దేవుడిలో ఎటువంటి మార్పు లేదు. ఒకడు క్షమాపణ పొందుకున్నా, ఒకడు ఆశీర్వదించబడ్డా, ఒకడు తృణీకరింపబడ్డా, ఒకడు వెలివేయబడ్డా, ఒకడు గొప్ప జనముగా మహారాజుగా ఏర్పాటు చేయబడి ఉన్నా ప్రతిదీ దేవుడి వల్లనే. ప్రతిదీ దేవుడి వల్లనే. వారి వారి ప్రవర్తనలను బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి వారి ప్రవర్తనలను బట్టే దేవుడు వాళ్ళని అధములుగా మారుస్తాడు. దేవుడిలో మార్పు లేదు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించట్లేదు. దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకించడు. వాళ్ళు చచ్చిపెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, అది గొప్పదైంది, మనకు ఎటువంటి ఎదుగుదల లేదు. వాళ్ళు ఆస్తి అంతకంతకు రెట్టింపు అయింది దేవుళ్ళలోకి వచ్చాక. మనం దేవుళ్ళలోకి రాక మునుపు కోటీశ్వరులను, దేవుళ్ళలోకి వచ్చాక ఆస్తి మొత్తం పోయి భేదవాళ్ళం అయిపోయాం. ఇలాంటి సహజమైన మాటలు ఎంతోమంది మనుషులు మాట్లాడుతూనే ఉంటారు. మరి దీనికి కారణం దేవుడా, మనుషుల యొక్క ప్రవర్తన? మనుషులు వాని క్రియల చొప్పున జీతం పొందుకుంటారు. మనుషులు వాటి క్రియల చొప్పున మాత్రమే ఆశీర్వదించబడతారు, క్రియల చొప్పున మాత్రమే తృణీకరింపబడతారు, క్రియల చొప్పున మాత్రమే దేవుడి దగ్గర నుంచి మెప్పుదల పొందుకుంటారు. శిక్ష వచ్చిందంటే దేవుడు శిక్షించేవాడనా? మనుషుల ప్రవర్తన బట్టి దేవుడు శిక్షించాడా? ఒక మనిషికి చేసావు, ఇంకో మనిషికి చేయలేదంటే యేసుక్రీస్తు ప్రభు లేదా యెహోవా దేవుడు పక్షపాతి కాదు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. వాక్యం చెప్పానంటే నేను ఎక్కువ కాదు, వాక్యం మీరు వింటున్నారంటే మీరు తక్కువ కాదు. దేవుడికి నేనెంతో మీరు అంతే, మీరెంతో నేను అంతే. దేవుడి దగ్గర ఎటువంటి మనుషుల గురించి హెచ్చు తగ్గులు ఉండవు. ఇంకో రకంగా చెప్పాలంటే అసలు స్త్రీ పురుషుడు అన్న భేదం కూడా దేవుడికి ఉండదు. ఆయన బిడ్డలో ఒక తల్లికి
బిడ్డలు ఉన్నారు, స్త్రీ అదే ఆడపిల్ల మగపిల్లడు ఉన్నారు, తల్లికి భేదం చూపిస్తుందా తల్లి? శారీరకంగా భేదాలు చూపిస్తారేమో కానీ తల్లి ప్రేమలో మార్పు ఉంటుందా? మరి దేవుడికి ఎలా ఉంటుంది? స్త్రీ దేవుడిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆ స్త్రీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్త్రీ నడిపింపబడుతుంది. పురుషుడు కూడా అంతేగా. పురుషుడు దేవుడిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆ పురుషుడిని ఆవరించినప్పుడు పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నాడు. ఇక్కడ నడిచేది స్త్రీయా పురుషుడా కాదు, నడిచేది పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నారా లేదా అని మాత్రమే పరీక్షించాలి. వాక్యం చెప్పేది మగవాళ్ళు చదువుతున్నారా ఆడవాళ్ళు చదువుతున్నారా, బాప్తిజం ఇచ్చేది మగవాళ్ళు ఇస్తున్నారా ఆడవాళ్ళు ఇస్తున్నారా, ఈ పని చేసేది మగవాళ్ళ ఆడవాళ్ళ అని కాదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి యొక్క క్రియ జరుగుతుందా లేదా అది మాత్రమే చూడాలి. అది చూడాలంటే ముందు ఈ కళ్ళు కాదు, మనోనేత్రం తెరవబడాలి. ఇది డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. నేను అడిగిన ప్రశ్న ఏంటి? క్షమాపణ. అందులోనూ అది పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. ఎందుకు ఇలా వేరియేషన్స్ చూడాల్సి వస్తుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక హెబ్రీయులు రాసిన పత్రిక 1:1-2. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన ఆ కుమారుని సమస్తములకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. చాలు. మీకు ఏమన్నా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. రాసుకునేటప్పుడు ఫర్ సపోజ్ ఇదే పేపర్ అనుకుందాం. పేపర్ని 2 సగాలుగా గీత గీసుకొని ఎడం పక్కన పాత నిబంధన, కుడి పక్కన కొత్త నిబంధన అని పెట్టుకోండి. పాత నిబంధన గ్రంథము హెబ్రీయులు రాసిన పత్రిక 1:1 ఎలా ఉంటుంది? పూర్వకాలమునందు నానా సమయములలోనూ బ్రాకెట్లో నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా అండర్లైన్ ప్రవక్తల ద్వారా, అది అండర్లైన్ చేసుకోండి. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలమునందు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా మాట్లాడతాడు? ఈ యొక్క వాక్యం బట్టి మీరు అర్థం చెప్పండి నాకు. బైబిల్ చూడండి, 1:1 చూశారు కదా. పూర్వకాలమునందు దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మళ్ళీ ఇంకోసారి నా ఇంక చూడండి అందరూ. ఇది యెహోవా దేవుడు, మధ్యలో ప్రవక్త ఉంటాడు. అంటే 2వ స్థానం ప్రవక్త, 3వ స్థానం మనుషులు ఉంటారు. పోనీ ఇంకో రకంగా చూసుకోండి. ఇదిగో ఈ స్టాండ్ యెహోవా దేవుడు, ఈ స్టాండ్ యెహోవా దేవుడు, నేను ప్రవక్త, మైక్ ప్రవక్త అనుకోవడానికి నాకు అంత అధికారం లేదు. ఈ మైక్ ప్రవక్త అనుకుందాం. నేను ఒక మనిషిని. యెహోవా దేవుడు నాతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఓకేనా? ఇది ఎలా? పాత నిబంధన గ్రంథంలో బాగా మైండ్లో పెట్టుకోండి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఒక మనిషితో ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఇది పాత నిబంధన గ్రంథం. మరి కొత్త నిబంధన గ్రంథంలో రెండవ వచనం చూడండి. ఈ దినముల అంతమందు, పాత నిబంధన గ్రంథం అంతం అయిన తర్వాత చదవండి. చాలండి. పాత నిబంధన గ్రంథం అర్థమైందా దేవుడు ఎలా మాట్లాడతాడో? ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో చూద్దాం. యెహోవా దేవుడు, నేను మనిషిని. కొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్త ఉన్నాడా? మనిషితో మాట్లాడాలంటే ఉన్నాడా? లేఖనంలో క్లియర్గా ఉందా? ఇప్పుడు నేను దేవుడితో మాట్లాడాలి లేదా దేవుడు నాతో మాట్లాడాలి, అప్పుడు ఎలా సాధ్యం? పాత నిబంధన గ్రంథంలో మనిషి దేవుడితో మాట్లాడాలన్నా దేవుడు మనిషితో మాట్లాడాలన్నా ప్రవక్త ద్వారా సాధ్యం. అదే ప్రొసీజర్ అని లేఖనంలో చెబుతుంది. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మనిషితో మాట్లాడాలన్నా, మనిషి దేవుడితో మాట్లాడాలన్నా
కుమారుడితో సాధ్యం. ఈ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు. సో మనిషికి దేవుడికి మధ్య ఉంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడికి మనిషికి మధ్య ఉంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కొత్త నిబంధన గ్రంథం ప్రకారం నేనున్నా, నాకు యెహోవా దేవుడికి మధ్య ఇప్పుడు ఎవరున్నారు? మీరున్నారు. వినయ్ ఉన్నాడు. వినయ్కి యెహోవా దేవుడికి మధ్య ఎవరున్నారు? కాపరు ఉన్నాడా? కాపరు ఉన్నాడా? ఉన్నాడా కాపరి? సంఘ కాపరు ఉన్నాడా? ఉన్నాడా లేడా? చెప్పండి, వాక్యంలో చూసి చెప్పండి. సంఘ కాపరి ఉన్నాడా? లేడు కదా సంఘ కాపరి. మరి సంఘ కాపరిని దేవుడుగా ట్రీట్ చేయొచ్చా? వాక్యం ఏం చెప్తుంది? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దీన్ని మార్చి చదువుకుంటే, పాత నిబంధన దినములు అంతమందు యేసుక్రీస్తు ద్వారా యెహోవా మనతో మాట్లాడెను. యెహోవా యేసుక్రీస్తు ప్రభువుని సమస్తమునకును వారసునిగా నియమించెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచములను నిర్మించెను. మీనింగ్ ఏమైనా మారిందా? మీనింగ్ ఏం మారిందా నేను చదివిన దానికి? మరి మనం మాట్లాడాలంటే యేసయ్యతో మాట్లాడాలా? కాపరుల ద్వారా యేసయ్యకి మనతో మాట్లాడాలా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువా, ఈ లేఖనముల ప్రకారము నువ్వు నాతో మాట్లాడతావని స్పష్టంగా ఉంది కదా యేసయ్య, మరి నువ్వు నాతో మాట్లాడు, కాపర ద్వారా మాట్లాడు, కాపర ద్వారా ప్రవచనం చెప్పు, కాపర ద్వారా కళతో మాట్లాడు, కాపర ద్వారా దర్శనంతో మాట్లాడని పద్దాగా కాపరను తీసుకురావచ్చా? వాక్యంలో తీసుకురావచ్చు అని లేదు, తీసుకురాకూడదు అని లేదు. ఇక్కడ ఏముంది? మనతో మాట్లాడేది కుమారుని ద్వారా. సో మనకు అధికారం దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. మనతో మాట్లాడేది కుమారుడు, మనము దేవుడితో మాట్లాడేది కూడా కుమారుని ద్వారానే. దేవుడు మనకు ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత కూడా మరి మీరు వాడుకోరా అవకాశాన్ని? మీరు దేవుడితో మాట్లాడచ్చు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, దేవుడు మీతో మాట్లాడతాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మరి మీరు వాడుకోరా అవకాశాన్ని? మీరు వాడుకోరా అవకాశం అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు సొంతంగా కళలు రాకూడదా? మీకు సొంతంగా ప్రవచనాలు రాకూడదా? మీకు సొంతంగా వాక్యం యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడకూడదా? మీకు సొంతముగా దర్శనములు రాకూడదా? రాకూడదు బ్రదర్ అని మీరు అన్నట్లయితే నాకు లేఖనములో చూపించండి. నేను మీకు లేఖనములతో చెబుతున్నా. యేసయ్యతో మనం మాట్లాడచ్చు, మనము యేసయ్య ద్వారా దేవుడికి మాట్లాడచ్చు. నేను వాక్యం ద్వారా చెప్పాను. మీరు కూడా అలాగే నాకు ఏమైనా చెప్పండి. అట్లా కాపరుల ద్వారానే వెళ్ళొచ్చని. కాపర ద్వారా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు? పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తుల ద్వారా మనుషులతో మాట్లాడని ఉంది. పాత నిబంధన గ్రంథం అయిపోయిందిగా. ఈ దినములు అంతం అయిపోయిందిగా. మీకు తెలియట్లేదా మీరు ఏ గ్రంథంలో ఉన్నారో? మీరు ఇంకా పాత నిబంధన గ్రంథంలో ఉన్నారా, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారా? మరి దేవుడు మీకు ఆధిక్యత ఇచ్చినప్పుడు ఆయనతో మీరు మాట్లాడరా? 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధర్మగా తను తానే సమర్పించుకొనెను. దీని గురించిన సాక్ష్యము యుక్తకాలములందు ఇయ్యబడును. చాలండి. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడిన అంటే దీని గురించిన సాక్ష్యము పాత నిబంధన కాలమునందే ఇయ్యబడెను. ఏమిచ్చారు ఆ సాక్ష్యం? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తయు ఒక్కడే. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే అదే ఈ వాక్యం. యెహోవా దేవుడికి మనుషులకి మధ్య ఉన్న మీడియేటర్, వర్త ఇంగ్లీష్లో మీడియేటర్ అని ఉంటుంది. కానీ వ్యాపారస్తులన్నా మీరు అనుకోండి.
మన మాటలు దేవుడికి చేరవేయాలన్నా, దేవుడి మాటలు మనుషులకు చేరవేయాలన్నా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అది సాధ్యం. సో ధైర్యం కలిగి బ్రతకండి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఎప్పుడు అనుకోమాకండి. దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు నీతోనే మాట్లాడతాడు. నా కొడుకు గురించి నాకు ఒక వర్తమానం తీసుకురా, నా మనవరాల గురించి నాకు వర్తమానం తీసుకురా అని కాపరులను అడగచ్చు. అడగకూడదని నేను ఎప్పుడు అంటలా. కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు, నేను నీతో మాట్లాడతాను కదా అని. దేవుడు నీతో మాట్లాడతానని చెప్పినప్పుడు నువ్వు దేవుడిని అడుగు. స్వయంగా దేవుడి మీద ఆధారపడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. దేవుడు మనుషులకు దేవుడికి మధ్య వర్తయు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అను ఒక నరుడు. సో నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? సంఘ పెద్దల మీద ఆధారపడాలా? సంఘ కాపరుల మీద ఆధారపడాలా? మనుషుల మీద ఆధారపడాలా? దేని మీద ఆధారపడాలి నువ్వు? దేవుడి యొక్క కుమారుడు, దేవుడి యొక్క వర్తకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు మీద మాత్రమే ఆధారపడాలి. నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు ఆధారపడటంలో కూడా అనుమానంగా ఆధారపడకూడదు. వాక్యం ఉంది. వాక్యం ఏముంటుంది? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం, ఈ యొక్క వాక్యం రిఫరెన్స్ నీ యొక్క హృదయంలో మనసులో పెట్టుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయంగా ఈ వాక్యం ఎత్తిపెట్టండి. నువ్వు మనుషులతో కుమారుని ద్వారా మాట్లాడతావు అని లేఖనములు చెప్పుచున్నవి. మరి యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడతాడని లేఖనములు చెప్పుచున్నాయి. లేఖనములు నేను నమ్ముచున్నా కాబట్టి నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు నిశ్చయముగా అడిగినట్లయితే యేసే వచ్చి నీతో మాట్లాడతాడు. కళ్ళ ద్వారా, దర్శనము ద్వారా, వాక్యం యొక్క ప్రత్యక్షత ద్వారా ఎన్ని విధాలా మాట్లాడచ్చు అన్ని విధాలా మాట్లాడతాడు. వాక్యం నమ్మట్లేదా? మరి యేసే నాతో మాట్లాడాడు నువ్వు ఎలా అనుకుంటున్నావు? పాత నిబంధన గ్రంథంలోకి కొత్త నిబంధన గ్రంథంలోకి మధ్య డిఫరెన్స్. మీడియేటర్ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, సంఘ కాపురులు. కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య మాత్రమే. ఇంకోటి చూద్దాం, చూడండి. 2 పేతురు 3:6-7. ఇది కూడా ఏంటంటే ఇంకో ప్రశ్న చూడండి. యెహోవా దేవుడు అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు బాగా కోపం. ఎందుకంటే ఆయన కోపము త్వరగా రగులు కొనును అని ఒక లేఖనమును చూపించి చాలామంది కాపురులు మాట్లాడుతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడికి కోపం ఎక్కువ. ఆయన అసలు ఎమ్మటే శిక్ష ఇచ్చేస్తారు. దాన్ని బట్టి జనులకి ఇబ్బంది. ఉదాహరణకి ఎలీషా ఎలా రోడ్డు మీద లేదా ఊరిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బోడివాడ అని అన్నప్పుడు ఆ పిల్లల్ని ఎలీషా గారు శపిస్తారు. 2 పేతురు 3:6-7. ఎలీషా ఆ పిల్లల్ని శపిస్తాడు. శపించిన తర్వాత అరణ్యంలో నుంచి ఎలుగుబంట్లు వచ్చేసి పిల్లల్ని తీసుకొని చంపేస్తాయి. దీన్ని బట్టి అప్పుడు ఏం చెప్తారు? అది ఒక రెఫరెన్స్ బట్టి నేనైతే చాలాసార్లు విన్నా. యెహోవా దేవుడికి కోపం ఎక్కువ. ఆయన ఒక బిడ్డల్ని, ఆయన ఒక ప్రవక్తలని, ఆయన అభిషేకించిన బిడ్డల్ని ఏమనంటే ఆయన కనుగుడ్డు ముట్టినట్టే. సో దాన్ని బట్టి వాళ్ళు నోటితో ప్రవక్తలు అన్నాడు కాబట్టి ఎమ్మట ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చంపేసింది. అలా కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ బైబిల్లోంచి తీసి యెహోవా దేవుడికి ఇలా కోపం ఎక్కువ, ఆయన ఎమ్మటే శిక్ష అనుగ్రహిస్తాడు అని అన్నారు కూడా. దానికి రిఫరెన్స్ చూడండి. 2 పేతురు 3:6-7. ఆ నీళ్ల వలన చదవండి. ఆ నీ- 2 పేతురు 3. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. చాలు. అంటే ఏంటి? ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము అంటే నోవాహు కాలం. ఇది కొత్త నిబంధన గ్రంథంలో రెఫరెన్స్. 2 పేతురు 3:6-7. 2 పేతురు 3:6-7లో కూడా పాత నిబంధన గ్రంథం గురించి ఎలా రాశారు? ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం పాత నిబంధన గ్రంథం ప్రకారము ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. పాత నిబంధన గ్రంథం కంటిన్యూషన్ చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమునకు భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి.
పాత నిబంధన గ్రంథంలో ఎలా లోకము నిర్మూలన చేయబడి ఉన్నది, నశింపజేయబడి ఉన్నది నీళ్ళ ద్వారా. అది జరిగిన వెంటనే దేవుడు ఏమన్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక మీదట ఎప్పుడూ కూడా ఇలా ఫ్లడ్ రాదు, నీటి వరద రాదు, భూమి ఎప్పుడు నేను నశింపజేయను అంటది అని అంటారు యేసు దేవుడు. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న శిక్షకి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న శిక్షకి డిఫరెన్స్ ఏంటి మరి? ఏంటి? పాపాలన్నీ నిలవ చేయబడి ఒకసారి దేవుడు తీర్పు. పాపముల కొరకు నిలువ చేయబడినవి అని వాక్యంలో లేదు, అగ్ని కొరకు నిలువ చేయబడినవి ఉంది. ఏక కుమారక్క ఏంటి మరి అక్కడ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా ఆ లోకాన్ని నశించాడంటే ఫ్లడ్ ద్వారా, నీళ్ళ వలన. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును క్రియలు ఇక్కడ ఇంపార్టెంట్. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ వర్షపు నీటి వల్ల వచ్చిన వరద 40 రోజుల పాటు రాత్రి పగల్లో నిర్విరామంగా వర్షం కురిస్తే దానివల్ల దానికి దీనికి ఎక్కడ తేడా? దేవుడిలో కాదు మార్పు, మనిషిలో మార్పు. అప్పుడు దేవుడికి మనుషులందరూ కూడా వ్యతిరేకంగా, హేయకరముగా, అసహ్యకరముగా దేవుని యందు భయభక్తులు లేకుండా భక్తిహీనతలతో బతికారు. కాబట్టి దేవుడు వారి పాపముల విషయమై బాధపడి కోపావేశుడై ఇలా వర్షాన్ని పంపించారు, నీళ్ళను వాడుకున్నారు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అంతే, కానీ నీళ్ళ ద్వారా కాదు, తీర్పు ద్వారా. తీర్పు ఎలా తెచ్చబడుతుంది? నా ప్రవర్తన ద్వారా తీర్పు తెచ్చబడుతుంది. నా తీర్పు నీ తీర్పు ఒకటేనా? కాదు. నీ ప్రవర్తన ద్వారా నీకు ఒక తీర్పు ఉంటుంది. ఇక్కడ ఇంతమంది ఉండొచ్చు, 5-6 ఉండటం, 5గురికి ఒకే తీర్పు కాదు. నీ ప్రవర్తన వల్లనే నీకు తీర్పు ఉంటుంది, నీ యొక్క క్రియలు బట్టే నీకు తీర్పు ఉంటుంది. దీంట్లో దేవుడిలో మార్పు ఉంది అంటానికి లేదు. పాత నిబంధన గ్రంథంలో నీళ్లు ఉపయోగించుకొని దేవుడు భూమిని నశింపజేసిన, కొత్త నిబంధన గ్రంథంలో భూమి ప్లస్ ఆకాశం మొత్తాన్ని కూడా దేవుడు నశింపజేయాలన్నా కూడా మనుషుల యొక్క క్రియలు, ఆ క్రియల మూలముగా వచ్చిన తీర్పును బట్టి. ఇవన్నీ కూడా వాక్యము నెరవేర్పు జరిగే వరకు కూడా దేవుడు వెయిట్ చేసి చూస్తాడు. ఓకేనా? భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఓకేనా? ఇంకోటి చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4. రోమీయులు 8:3-4. 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. నేను స్టార్టింగ్ అడిగిన ప్రశ్నకు మీరు ఎక్కువ మంది ఇచ్చిన ఆన్సర్ ఏంటి? పాత నిబంధన గ్రంథంలో మనిషి యొక్క పాపముల పరిహారమై ఎలా కోడెలు, మేకలు, ఆవులు, దూడలు, బర్రెలు, ఇలా రకరకాల జంతువుల్ని పావురాలు కూడా వాడతారు ఆఖరికి. ఇదంతా కూడా నిర్గమాకాండము, ద్వితీయోపదేశకాండంలో క్లియర్గా ఉంటుంది. ఇదంతా కూడా పాప పరిహార్థం గురించి క్లియర్గా రాస్తుంది. పాత నిబంధన గ్రంథంలో జంతువులను ఉపయోగించుకొని పాప పరిహార్థం చేస్తారు. మోషే యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు, అండర్లైన్ చేసుకోండి, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి. దేవుడు పాప పరిహారం అయ్యే సమయంలో ఆయన శరీర ఆకారం ఎలా ఉంది? అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరన్నా నేరస్థాపన చేయగలడా అని.
ఎన్నిసార్లు దేవుడు ఛాలెంజ్ చేసేది చెప్పారు. పరిసయ్యులకు కానీ శాస్త్రులకు కానీ తనలో అక్కడున్న ఆ ఎరాలో ఉన్న మనుషుల దగ్గర కానీ దేవాలయంలో మాట్లాడుతున్నప్పుడు బోధించుతున్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడారు. నాలో పాపం ఉన్నదని ఎవరు నేరస్థాపన చేయగలడు అని మాట్లాడిన దేవుడు నా కోసం, నీ కోసం, మనందరి కోసము ధర్మశాస్త్ర సంబంధమై ఆ యొక్క లేఖములు నెరవేర్పు జరుగుటకై ఆయన యొక్క శరీర ఆకారము పాపముగా మార్చబడి పాప పరిహార్థమై నా కోసం ఆయన మృతి చెందారు. పాత నిబంధన గ్రంథం మార్పు లేదు, దేవుళ్ళలో మార్పు లేదు. పాప పరిహార్థమై అక్కడ జంతువులు వాడారు, ఇక్కడ లేఖనముల ప్రకారము యేసయ్యనే పాప పరిహార్థముగా వాడి మనకి పాప క్షమాపణ అనుగ్రహింపబడి ఉన్నది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఆ రోజుల్లో ఇట్లా వ్యభిచారం జరుగుతున్నప్పుడు ఏం చేసేవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో? ద్వితీయోపదేశకాండం 22:22. ద్వితీయోపదేశకాండము 22:22 చూడండి. 22:22. మగనాలతో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అట్లు ఆ చెడుతనం ఇశ్రాయేలు నుండి పరిహరించుదురు. ఇక్కడ ఏంటి? చంపటం గురించి ఉంది. వ్యభిచారం చేయబడితే పాత నిబంధన గ్రంథంలో ఏంటి? చంపాలి కదా. అలా చంపకపోతే ఆ చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయెల్లో నుండి చంపబడకపోతే ఇజ్రాయెల్లో నుంచి ఆ పాపం పరిహరించబడుతుందా? పరిహరింపబడదు. ఇది పాత నిబంధన గ్రంథం. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఏముంటుంది చూడండి. లూకాసు వార్త 16:18. తన భార్యను విడనాడి మరియొకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకుని వాడు వ్యభిచరించుచున్నారు. సో స్త్రీ ఎలా వ్యభిచరించబడుతుంది, అలాగే పురుషుడు ఎలా వ్యభిచరించబడతాడు అనేది ఈ యొక్క లూకాసు వార్త 16:18లో రాసి ఉంటుంది. మళ్ళీ అలాగే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చూస్తే చూడండి అందరూ. తెల్లవారిగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బొదకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. అయినను నీవేం చెప్పుచున్నావని ఆయన అడిగింది. అతని మీద నేరము మోపవలనని ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగున అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వ్రేడితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యలో నిలువబడి ఉండెను. చదవండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలండి. క్షమాపణలో
మార్పు లేదు. మనుషుల యొక్క క్రియల వలన మాత్రమే దేవుడు ఒకరిని క్షమించాలన్నా శిక్షించాలన్నా ఉంటుందని ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చూస్తే పరిసయ్యులు ధర్మశాస్త్రులు వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు ఎదుట ఉంచుతారు. ఉంచి ధర్మశాస్త్ర కాలమునందు మోషే యొక్క ధర్మశాస్త్ర కాలమునందు వ్యభిచారం చేయుచు పట్టుబడినట్లయితే వారిని నిశ్చయముగా చంపబడాలి. ఒకవేళ చంపబడకుండా ఉన్నట్లయితే ఇజ్రాయేల్ మీద పాపము నిలిచి ఉంటుంది అని లేఖనములు ఎత్తిపెట్టి దేవుణ్ణి వాళ్ళు పరీక్షిస్తారు, శోధిస్తూ ఉంటారు. దేవుడి మీద ఏదన్నా నేరం మోపడానికి వాళ్ళందరూ ఇలా ట్రై చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు ఏం చెప్పారు? ఫస్ట్ ఆయన మాట్లాడారా? క్రియలతో ఏం చేశారా? 6వ అధ్యాయం 6వ వచనంలో చివరిలో రాసుంటారు చూడండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో 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 వ్రాయిచుండెను. ఏమో అంటే ఏంటి? ఏదో రాశారు. ఆయన ఏం రాశారు? పరిసయ్యులకి ధర్మశాస్త్రులకి వ్యభిచారం చేయొచ్చు పట్టుబడిన ఆ స్త్రీకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, అక్కడ ఉన్న జనసమూహంలో ఒక్కడికి సైతం తెలియదు. అవునా కదా? మరి తెలియదు, అందుకే ఏమో రాశారా? ఏమో అని మరి ఇది చదవలేదు మీరు ఎప్పుడు గ్రంథంలో? ఏమో ఏమో అంటే ఏంటి? అక్కడ ఎందుకు అలా రాయబడింది? మన అందరికీ తెలియని విషయం అక్కడ ఏం రాయలా. వాళ్ళందరూ కూడా మోషేని ఏ విషయంలో శోధించాలని తీసుకొచ్చారు? వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏ విషయంలో శోధించాలి, నేరం మోపాలి అని తీసుకొచ్చారంటే మోషే యొక్క ధర్మశాస్త్రమును బట్టి ఆ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడి ఉన్నది కాబట్టి నిశ్చయముగా రాళ్లతో కొట్టి చంపాలి, ఇది మోషే ధర్మశాస్త్రం అని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా రియాక్ట్ అవుతాడు టెస్ట్ చేద్దాం. ఆ అమ్మాయి కనుక రాళ్లతో కొట్టి చంపింపబడితే ఈయన పాత నిబంధన గ్రంథం ప్రకారం నడుచుతున్నారు. చంపనట్లయితే పాత నిబంధన ధర్మశాస్త్రముని వ్యతిరేకించారు. దీన్ని బట్టి ఆయన మీద నేరం మోపి రాజుకి పిలాతు దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయించవచ్చు. ఇలాంటి ఒక ప్లాన్ మనుషులు వేసి దేవుడి మీదకి వచ్చారు. అప్పుడు దేవుడు మనుషులకి ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు దేవుడికి ఎంత ఉన్నాయి తెలివితేటలు? పాత నిబంధన గ్రంథం ఎవరు రాశారు? మోషే యొక్క ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మోషే రాశాడా? బాగా గుర్తుండే ఉంటుంది. 2 పలకలు తీసుకురా అని అన్నప్పుడు మోషే 2 పలకలు తీసుకెళ్తారు. 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నప్పుడు 2 పలకల మీద దేవుడి యొక్క హస్తము, దేవుడి యొక్క ఆత్మ చొప్పున 10 ఆజ్ఞలు లిఖింపబడి ఉంటాయి. కానీ మోషే తాళపత్ర గ్రంథములు తీసుకొని, పెన్ను తీసుకొని, ఇప్పుడైతే పెన్నులు ఉన్నాయి, ఆ రోజుల్లో పెన్నులు లేవు, కొని ఇంకు సిరా ఏదో ఒకటి తీసుకొని ఆయన ఏమి ఆ చేతులతో ఏది రాయలే. మోషే గారు ద్వారా వచ్చిన 10 ఆజ్ఞల్లో ఏది కూడా మోషే గారు చేతులతో రాసింది కాదు. దేవుడి యొక్క చెయ్యి చేత ఆ యొక్క రాతి పలకల మీద లిఖింపబడి ఉన్నవి. ఎవరు రాశారు? దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు కాబట్టి మోషే యొక్క ధర్మశాస్త్రం అని రాసుంటుంది. దేవుడు మనిషికి ఇచ్చిన ఆధిక్యత. నా ఆస్తికి వారసుడు ఎవడు? నా గర్భవాసాన్ని జన్మించిన నా పిల్లలు అంటారు. ఏ ఒక్క తల్లిదండ్రులు ఇలాగా మాట్లాడతారుగా. మరి దేవుడు యొక్క వారసులు ఎవరు? అందరం వారసులమేగా. ఆ సమయంలో దేవుడు ఆ బిడ్డను వాడుకొని ఆయన యొక్క లేఖనములు లిఖింపజేసి ఉన్నారు కాబట్టి అది మోషే యొక్క ధర్మశాస్త్రం అని రాసుంటుంది. ఓకేనా? దేవుడు ఆ బిడ్డ యొక్క పేరు వాడుకున్నారు. సో రాపిచ్చింది దేవుడే కదా. అందుకే నేల మీద వంగి నేల మీద తన వ్రేళ్లతో ఏమో రాయిచునెను. ఏమో అంటే అర్థం ఏంటంటే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి? వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క 10 ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదు అని రాసుంది కదా. వ్యభిచరించితే ఇలా రాళ్లతో కొట్టి చంపబడాలి అని మోషే యొక్క ధర్మశాస్త్రంలో రాసింది కదా. అది ఆయన రాస్తారు వేలతో. రాసిన పిమ్మట వారు ఆయనను
ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. మరి ఈ స్త్రీ అయితే వ్యభిచారం చేస్తూ పట్టుబడి ఉంది. మరి ఆమెను తీసుకొచ్చిన పరిసయ్యులు కానీ, మిగతా ప్రజలు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ వ్యభిచారం చేసినట్టేనా, చేయనట్టే? అంటే ఆ అమ్మాయి మీద ఎవరో కూడా రాళ్ళు వేసి కొట్టలేదు కదా, అంటే వాళ్ళందరూ వ్యభిచారం చేసినట్టే చేయనట్టే? అంటే ఈ అమ్మాయి పట్టుబడింది వ్యభిచారం చేస్తూ, అంటే వాళ్ళు పట్టు పడకుండా వ్యభిచారం చేసినట్ట? ఏంటి అర్థం? బైబిల్ చూడండి, 9వ వచనంలో క్లియర్గా ఉంటుంది కదా, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. ఎవరో కూడా ఆమె మీద రాయి వేసి ఆమెను కొట్టలేదు. అంటే పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నపిల్లల వరకు వ్యభిచారం చేస్తున్నారని అర్థమా? చెప్పండి. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నపిల్లల వరకు అందరూ కూడా శారీరకంగా అయినా సరే, నేత్రముతో అయినా సరే వ్యభిచారం చేస్తున్నట్లే, అలాగే పాపం చేస్తున్నట్లే. పాపము నరుడిలో రక్తం ఎలా అయితే ఉంటుందో అలాగే పాపం ఉంటుంది. సో దాన్ని బట్టి పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే ఎవరూ కూడా ఆమె మీద రాయి వేయలేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఇక్కడ మళ్ళీ అంశంలోకి రావాలంటే 6వ వచనం లాస్ట్లో, యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయుచునెను. యేసు వంగి నేల మీద మోషే ఆజ్ఞలో ఆ యొక్క ఆజ్ఞ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే రాళ్ళ చేత కొట్టబడాలి అని ఆ యొక్కటి వేలుతో రాశారు. అది మొదటిసారి అది రాశారు. తర్వాత 8వ వచనంలో మరలా వంగి నేల మీద రాయిచుండెను. ఆయన రాసిన ఆ యొక్క ఆజ్ఞను మరలా వంగి చెరిపి ఏం రాశారు? నేల మీద రాయుచుండెను. క్షమాపణ గురించి రాశారు. మొదటిసారి ఆయన రాసినప్పుడు మోషే యొక్క ధర్మశాస్త్రం గురించి రాశారు. రెండోసారి కూడా వంగి ఆయన రాసినప్పుడు ఆ యొక్క ఆజ్ఞను చెరిపివేసి దాన్ని కుదించి ఆయన క్షమాపణ గురించి రాశారు. వ్యభిచారం చేసిన వాళ్ళందరూ కూడా రాళ్ళు చేత కొట్టబడాలని కాదు, దేవుడి యొక్క క్షమాపణ. ఎప్పుడైతే వ్యభిచారం చేసినా లేదా ఇంకా ఏదైనా సరే దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే కనుక వాళ్ళు ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు అని అక్కడ అర్థం. కన్ఫ్యూజన్గా ఉందా? ఒకసారి వంగి రాశారు, రెండోసారి కూడా వంగి రాశారంటే అర్థం అది. ఏమో రాయించడం అంటే ఆ ఆజ్ఞను రాసి ఆజ్ఞను చెరిపివేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ గురించి అక్కడ రాశారు. ఎందుకంటే పాపం యొక్క పరిహారము పాత నిబంధనలో అది, ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో లేఖనం ప్రకారం యేసే కదా పాపం యొక్క పరిహారము, ఆయన ద్వారా పరిహారం రావాలి కదా, ఆయనే అది రాశారు. అది క్షమాపణ. 10 ఆజ్ఞలు ఎక్కడ కొట్టువేయలే పాత నిబంధన గ్రంథం ప్రకారం. 10 ఆజ్ఞలు అలాగే ఉన్నాయి. 10 ఆజ్ఞలను దేవుడు కుదించి 2 ఆజ్ఞలు చేశారు. ఆ 2 ఆజ్ఞలలో 10 ఉన్నాయా లేవా? 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా చేశారంటే మిగతా 8 ఆజ్ఞలు కొట్టేశారని కాదు. 10 ఆజ్ఞలు తెలుసుగా మీకు? ఎక్కడ ఉంటుంది 10 ఆజ్ఞలు? నిర్గమాకాండము 20వ అధ్యాయము 2-7. నిర్గమాకాండము 20వ అధ్యాయం 2-7. యాక్చువల్గా రిఫరెన్స్ కూడా మీరు తీయకూడదు. 10 ఆజ్ఞలు అంటే కంఠస్థం చేసి చెప్పాలి. ఏది చెప్పు వినట్టయితే మైక్ తీసుకో మీ అమ్మ దగ్గర. వాళ్ళు చూస్తూ అన్నా సరే చెప్పు, మైక్ తీసుకొని చూస్తూ అన్నా సరే చెప్పు త్వరగా. నీ దేవుడైన యెహోవాను నేనే దాసులమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించుకుని నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు. వినయ్ 20వ అధ్యాయం 2-17 డీటెయిల్గా చదవం. 10 ఆజ్ఞల వరకు చదువు,
అవసరమైన లైన్ చదువు, అవసరం లేని లైన్ చదవ మాకు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఒక దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే రోషము గల దేవుడును. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. చదువు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎదురున్నది అతని గాడిదనైనను నీ పొరుగు వారి దగు దేనిని ఆశింపకూడదని చెప్పాను. కుమారక్క, మత్తయి సువార్త 22 చూడవా? 10 ఆజ్ఞలు మీరు అందరూ చదివారుగా? 10 ఆజ్ఞలు మీరు అందరూ చదివారు కదా, తెలుసు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-40. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదిను అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞ దాని వంటిది. చాలండి. ఎన్ని ఆజ్ఞలు కొత్త నిబంధన గ్రంథంలో? ఫస్ట్ది ఏంటి? పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. అది మొట్టమొదటిది. అంత మాత్రమేనా? ఇంకోటి ఏంటి? మొదటిది ముఖ్యము వదిలేయచ్చు, అది ముఖ్యమైనది. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. రండి, మళ్ళీ వెనక్కి రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం మళ్ళీ రండి. ఎందుకు వెనక్కి ముందు తిప్పుతున్నానంటే 10 చేశారు అంటే మిగతా 8 కొట్టేసినట్టు కాదు. నిర్గమాకాండము 20లో చివరి 5 చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువారిది ఇల్లైనా భార్య అయినా ఏ వస్తువైనా సరే ఆశించకూడదు. చివరి 5కి ఇక్కడ దేవుడి యొక్క 2వ ఆజ్ఞలో ఏముంటుంది? కొత్త నిబంధన గ్రంథంలో నీ పొరుగువారిని ప్రేమించుడి. నీ పొరుగువారిని నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించినట్లయితే, నీ పొరుగువారిని నరహత్య చేయగలవా? నీ పొరుగువారిని వ్యభిచరించగలవా? నీ పొరుగువారిని దొంగిలించగలవా? నీ పొరుగువారి మీద అబద్ధపు సాక్ష్యం పలకగలవా? నీ పొరుగువారి యొక్క ఇల్లు అయినా భార్య అయినా బంగారం అయినా ధనధాన్యములైనా ఏదైనా సరే దొంగిలించగలవా? ఆశించగలవా? ఏం చేయలేం. 5 ఆజ్ఞలు పైపెచ్చు అన్నీ దేవుడు ఒక్క సింగిల్ లైన్లో రాశారు. నెక్స్ట్, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ముఖ్యమైనది. ఇది మొదటి ఆజ్ఞ. ఇలా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం కనుక దేవుణ్ణి ఆరాధించినట్లయితే, పూర్ణ హృదయం మనలో ఉన్నప్పుడు దేవుడు పూర్ణ హృదయం మనలో ఉన్నప్పుడు భూమి మీదైనా ఆకాశం మీదైనా దేని మీదైనా సరే విగ్రహారాధన లాగా మనం ఏమైనా చేయగలమా? మన హృదయము పరిపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించుతున్నప్పుడు భూమిలో ఉన్న ఏ జీవికి, ఆకాశం నందు ఉన్న ఏ జీవికి, జలరాశులుగా ఉన్న ఏ ఒక్క జీవికి, మనుషుల యొక్క హస్తకృత్యములుగా చేయబడిన ఏ ఒక్క వస్తువుకి, రాయైనా కొండైనా చెట్టైనా ఏదైనా సరే విగ్రహంగా చేసుకోగలమా? తల్లిదండ్రుల్ని దూషించగలరా? తృణీకరించగలరా తల్లిదండ్రుల్ని? సో ముందు ఉన్న 4 ఆజ్ఞల్ని ఒకటిగా, తర్వాత ఉన్న 6 ఆజ్ఞల్ని 2వ ఆజ్ఞలుగా దేవుడు కుదించారు. దేవుడు ఒకసారి నేల మీద వంగి రాసి మళ్ళీ 2వ మారు మళ్ళీ వంగి రాశారు అంటే ఆ యొక్క సంఘటనలో, ఆ యొక్క సందర్భంలో వ్యభిచారం గురించి రాసి ఉన్నది కాబట్టి దాన్ని ఇలా రాసి దేవుడు దాన్ని మార్పు చేసి ఉన్నారు. అంటే 10 ఆజ్ఞలను దేవుడు రాసి 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చారు.
దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమ వ్యక్తపరచడానికి మాత్రమే భూలోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు ప్రేమను ప్రత్యక్షత పరచటానికే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అలాంటప్పుడు ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడి ఉన్నప్పుడు తను దేవుడి యొక్క సముఖంలో ఒప్పుకొని ఉన్నది. మరి దేవుడు అడిగాడుగా, ఏం జరిగిందంటే నీ మీద ఎవరైనా రాయి వేశారా అంటే వేయలేదు, ఇక నువ్వు పాపము చేయకుము అంటే ఒప్పుకున్నట్టే లేదా? సో క్షమాపణలో మార్పు లేదు. వ్యభిచారం చేసిన ఆ యొక్క స్త్రీ అయినా లేకపోతే నేనైనా సరే ఏ పాపం చేసినా సరే దేవుడి యొక్క సముఖంలో నేను వచ్చినప్పుడు నేను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏ అయితే ఆజ్ఞ రాశారో దానికి తగినట్టు నేను అనుభవిస్తాను. నేను ఒప్పుకున్న దేవుడు చిత్త ప్రకారమే నేను అది అనుభవిస్తాను. నేను ఒప్పుకోకపోయినా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే అనుభవిస్తాను. సౌలు ఒప్పుకోలా, నేను చేయలేదు, నువ్వు ఆ మాట అనవద్దు, యెహోవా చెప్పిన మార్గమున నేను వెళ్ళి నేను పోయి ఆ రాజుని ఆ ప్రజలను అందరినీ నేను చంపా, అగక్కును మాత్రం చంపలేదు, దేవుడికి బలి ఇవ్వటానికి ఆ యొక్క జంతువుల్ని అట్టుపెట్టానని 1-2 సార్లు మూర్ఖత్వంతో మాట్లాడాడు. నేను దేవుడు చెప్పిందే చేశాను అని మూర్ఖత్వంతో మాట్లాడాడు. దేవుడి దగ్గర ఏనాడు ఒప్పుకోవాలి, తను చేసిన తప్పు కానీ పాపము కానీ ఆజ్ఞ అతిక్రమం కానీ ఏనాడు ఒప్పుకోవాలి. కాబట్టే దేవుడి దగ్గర నుంచి శిక్ష అనుగ్రహించుకున్నాడు. పేతురు గారు ఒప్పుకున్నాడు. పేతురు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చి నేను 3 మార్లు దేవుడు ఒప్పుకోలేదని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. కాబట్టే అతను ఏడ్చి చేసిన తప్పు నిమిత్తమై దేవుణ్ణి పశ్చాత్తాపముతో క్షమాపణ అడిగి ఉన్నాడు. కాబట్టే క్షమాపణ పొందుకున్నాడు. దేవుళ్ళలో మార్పు లేదు. యుగములు తరతరములు దేవుడు ఒక్కడే. దేవుళ్ళలో ఎటువంటి మార్పు లేదు. మనుషులు వాని క్రియల చొప్పున తీర్పుగా తీర్చబడతారు. వారు దేవుడి దగ్గర నుంచి శిక్ష, క్షమాపణ, ఆశీర్వాదం ఏదైనా సరే దేవుడి ద్వారా అనుగ్రహింపబడి ఉంటాయి. సో పాత నిబంధన గ్రంథంలో అయినా సరే కొత్త నిబంధన గ్రంథంలో అయినా సరే దేవుడు ఒక్కడే. చాలామంది అనుకుంటారు పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు రోషము కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుకు రోషం లేదు, పౌరుషం లేదు అని అనుకునేరు. అలా కాదు. యెహోవా దేవుడికి ఎటువంటి రోషం ఉందో యేసుక్రీస్తు ప్రభువుకు కూడా అటువంటి రోషమే ఉంటుంది. యెహోవా ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు ఈక్వల్ టు యెహోవా. పాత నిబంధన గ్రంథంలో తప్పు చేయంగానే వర్షం ద్వారా వరద వచ్చేసి మొత్తం భూమి మొత్తం నశింపజేశారు అంటే దేవుడు శిక్ష అనుగ్రహించాడు. మళ్ళా అని చెప్పి కొత్త నిబంధన గ్రంథంలో శిక్ష లేదా? దేవుడు నిర్ణయించిన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఇంకా రెండోసారి నిర్మించబడ్డ ఈ యొక్క భూమి కానీ ఆకాశం కానీ ఇంకా నిర్మూలన అవ్వాల. దేవుడు ఇది కూడా నిర్మూలన అవుతుంది అని రాసి ఉండగా అది లేఖనంలో నెరవేర్చబడ్డాయి. ఇది నెరవేర్పునకు దగ్గరగా ఉంది అంతే. నెరవేర్చబడలేదు అంటే దేవుళ్ళలో మార్పు ఉందని కాదు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు. ఆయనే నరులకు దేవుడికి మధ్య వర్తగా ఉన్నాడు. ఆయనే మనుషులతో మాట్లాడతాడు. మనుషుల తరఫున ఆయనే యెహోవా దేవుడితో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసుకోకపోయినా సరే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు కాబట్టి నిరంతరము మన కోసం ఆయన దేవుడి దగ్గర విజ్ఞాపన చేయించూ ఉంటాడు. సో పాత నిబంధన గ్రంథము ఎక్కడా కూడా కొట్టివేయబడలేదు. ఇది కూడా ఒక నేను చర్చికి వెళ్ళే టైంలో అవ్వచ్చు, లేకపోతే ఇట్లా మీకులాగా విశ్వాసిగా ఉన్నప్పుడు నేను విన్నాను ఒక వాక్యం. ఒక పాస్టర్ గారు ఎలా ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వాక్యం ఎలా చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభు వంగి వేళ్ళతో రాశారు, దాన్ని ఇలా చెరిపివేసి మళ్ళీ వేళ్ళతో రాశారు. అంటే మోషే యొక్క ధర్మశాస్త్రం కొట్టివేయబడి ఉన్నది అని నేను ఒక పాస్టర్ గారి ద్వారా విన్నా. మోషే యొక్క ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా కొట్టివేయబడలేదు. అది కూడా ప్రూఫ్ ఇదే మత్తయి సువార్తలో క్లియర్గా ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని తలంచవద్దు,
నెరవేర్చుటకే కానీ కొట్టువేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి వంగి రాసి రెండోసారి మళ్ళీ వంగి రాశారంటే మొదటిసారి రాసింది కొట్టేసి రెండోసారి కొత్తగా రాశారని కాదు. ఆయన ఆజ్ఞలను కుదించి ఉన్నారు. శిక్షకి పాప పరిహార్థమై పాత నిబంధన గ్రంథంలో ఉన్న జంతువుల బదులు లేఖనముల ప్రకారము మనిషిని పాప పరిహార్థముగా బలి ఇవ్వాలి, పాపము లేని నరుణ్ణి పాప పరిహార్థముగా బలి ఇవ్వాలని లేఖనములు చెప్పుచున్నవి. అదే ఆయన రాశారు. అంతేగాని ఎక్కడా కూడా కొట్టివేయలేదు. దేవుడి యొక్క 10 ఆజ్ఞలు ఎక్కడా కూడా కొట్టివేయలేదు. మోషే యొక్క ధర్మశాస్త్రం ఎక్కడా కూడా కొట్టివేయబడలేదు. కన్ఫ్యూషన్ ఉందామన్నా? ఒకసారి ఉంగి రాసి వెంటనే రెండోసారి ఉంగి రాశారంటే పాత నిబంధనలను కొట్టేసినట్టు కాదు, ఆజ్ఞలను దేవుడు చెరిపివేసినట్టు కాదు. కుదించబడి ఉన్నది. 10ని 2 ఆజ్ఞలుగా దేవుడు కుదించి ఉన్నది. సో మనం ఇవాళ మాట్లాడుకున్న వాక్యం ఏంటి? యెహోవా క్షమాపణ గల దేవుడు. పాత నిబంధన గ్రంథమైనా సరే, కొత్త నిబంధన గ్రంథమైనా సరే, ఈనాడు మన ఆయుష్ తీరిపోయి మన పిల్లలలో వాళ్ళ పిల్లల ఆయుష్ భవిష్యత్తులో వచ్చినా సరే దేవుళ్ళలో మార్పు లేదు. యుగములు తరములు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథమైన కొత్త నిబంధన గ్రంథమైన భవిష్యత్ కాలమునందైనా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ ఒక్కటే రీతిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము ఒక్కటే రీతిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్క మనిషిని ఒక్క రీతిగానే చూస్తాడు. ఒక మనిషిని ఎక్కువగా ఆయన ఏనాడు చూడ్డు, ఒక మనిషిని తక్కువగా ఆయన ఏనాడు చూడ్డు. అందరూ అంతటా మారు మనసు పొందుటకే యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్త లోకములోనికి పంపబడుచున్నది. మనుషులను ఆ యొక్క సత్య సువార్త ప్రకటించబడటానికి దేవుడు చేత వాడబడుచున్నారు. అంతే. దేవుడికి పక్షపాతి కాదు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొనైనా సరే, తెలిసి తెలియని జ్ఞానంతో అయినా సరే దేవుడి యొక్క క్షమాపణకి లిమిట్ ఉంది అని మాత్రం అనకూడదు. అది వాక్యములను వ్యతిరేకముగా బోధించినట్లే. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమెన్.